హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను. బేసిక్గా మనకి గోల్డ్ రేట్ అనేది మనకు 1 ల్యాక్ వరకు కూడా ఉందన్నమాట. అయినా సరే మనము గోల్డ్ అనేది కొనడానికి వెనకాడం. కానీ మనకి కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా ఇంట్లోకి కావాల్సినవి అని అంటే ఎంత తక్కువలో అంటే అంత తక్కువలో ఆల్రెడీ 99 రూపీస్ ఉన్న అది ఒక 50 రూపీస్కి అడిగే వాళ్ళం ఉన్నాం. దాంట్లో మేము మా ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీ అనమాట. సో ఈ రోజు నేను మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ కిచెన్ ఐటమ్స్ అనేవి తక్కువలో వచ్చినవన్నీ మీకు చూపిద్దామని అనుకున్నాను. నేనేమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నానో అవి ఎంత ఎంత కాస్ట్లో వచ్చాయనేది ఈ వీడియోలో. ఈ ప్రొడక్ట్స్లో బాగా నాకు ఇష్టమైన ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట. ఎందుకంటే నాకు మొక్కజొన్న బూరెలు అంటే చాలా ఇష్టం, కానీ అవి ఒలవాలంటే మాత్రం చాలా కష్టమైన పని. సో దీనికి యూజ్ అయ్యేలాగా నేను ఈ ప్రోడక్ట్ అనేది పెట్టుకున్నా. ఇది మనకి మీషోలో వచ్చేసరికి 140 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇది ఒకసారి అయితే ట్రై చేయాలి. అది ఒలుస్తుంటే ఆ గింజలు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చూడాలి. అది కూడా ట్రై చేసి చూసి మీకు ఆ వీడియో కూడా యాడ్ చేసి పెడతాను. ఇదైతే ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దాము. దీన్ని ఫస్ట్ దీంట్లో ఇప్పుడు ఇక్కడ మనకి షార్ప్లు ఇచ్చారు కదా, దీంట్లోకి మనం ఇన్సర్ట్ చేసేసుకొని దీన్ని అనేది మొత్తం ఇదంతా ఒలిచేసాక ఇది పైన ఇదంతా తీసేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా అనుకుంటే మీరు చూస్తున్నారు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అబ్బా, హాయిగా అయిపోతుంది. వస్తున్నాయంటే నాకు మంచిగా అనిపిస్తామండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒలిసి వేళ్ళని ఎర్రగా ఏవి నాకే, మా ఇంట్లో ఎక్కువ నేనే ఒలుస్తాను. ఈ మాట వీడియో రికార్డ్ చేస్తున్నానంటే అందరు పక్కన కూర్చున్నారు. అందరు నాకు వెళ్ళి ఇది పని చేయడం ఏంటా అని చూస్తున్నారు. కాకపోతే ఇదైతే చాలా ఈజీగా వచ్చేసింది. మీరు కూడా చూస్తే ఎంత ఈజీగా తొందరగా కట్ అయిపోయింది చూడండి. రైస్ బౌల్ అనమాట. మనము రైస్ బౌల్ అండ్ ఇంకా దేనికి యూజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కడిగడానికి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువకి వచ్చేసింది. అది ఎంత ప్రైసింగ్ అనేది కింద నేను మెన్షన్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా చూపిస్తాను. ఇదైతే మేము ఇంతకుముందు మా ఇంట్లో మేము తీసుకున్నాము ఒకటి. ఇక్కడే విశాల్ మార్ట్ అనేది ఉంటుంది మా ఖమ్మంలో, అక్కడ వెళ్ళి తీసుకున్నాం. కానీ మా మమ్మీ దాన్ని ఒక చెత్త దానికి యూజ్ చేస్తుంది అనమాట. చెత్త పెట్టేసేసి ఆ వాటర్ మాత్రం కిందకు పోయేటట్టు. దీన్ని రైస్ కడగడానికి చికెన్ కడగడానికి మాత్రం మేము ఎప్పుడు యూజ్ చేయలేము. మరి దీన్ని దేనికి యూజ్ చేస్తారో చూడాలి. నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్కి అయితే నాకు తెలిసి మా అక్క వాళ్ళ బాబుకి నేను ఇట్లా వంటలు చేస్తాను సమ్మర్ స్పెషల్గా అని చెప్పాను కదా. సో అలా వంటల్లో ఒక భాగంగానే అనమాట కొన్ని కప్ కేక్స్ చేద్దామని చెప్పేసి కొన్ని కప్ కేక్ హోల్డర్స్ అనేది ఆర్డర్ చేశాను, సిలికాన్వి. అంటే ఇవి మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్వి కాకుండా పేపర్వి కాకుండా ఇవి మనకి సిలికాన్ అనమాట. బాగున్నాయి, మంచిగా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇవి 100 రూపీస్ పడ్డది అనమాట. సో వీటితో కూడా ఫ్యూచర్ రాబోయే వీడియోస్లో కప్ కేక్స్ని ఒక రెసిపీని చూస్తారు. అండ్ ఇంకొక రెసిపీకి వచ్చేసి మనకి ఇవి ఐస్ క్రీమ్ అనమాట. సో ఐస్ క్రీమ్ పౌడర్ దీంట్లో ఏంటంటే ఇది 120 రూపీస్కి 1+1 ఉన్నాయి. అంటే 6+6 12 పీసెస్ వచ్చాయన్నమాట. చూసుకుంటే ఇవి ఎలా యూజ్ చేస్తున్నాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో రెసిపీ అనేది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ చూడడానికైనా. ఇలా మనకి 120 రూపీస్కి 1+1 ఆఫర్కి 12 పీసెస్ వచ్చాయన్నమాట. ఇట్లా హోల్డర్స్ కూడా ఇచ్చారు మనకి. మంచి నీట్గా బాగుంది, క్వాలిటీగా ఉంది. ఇవి ఇంత ప్లాస్టిక్ అన్ని పిచ్చిగా అయితే ఏం లేదు. మనకి కుల్ఫీకి ఐస్ క్రీమ్స్కి ఇవన్నిటికీ దీంట్లో రెసిపీ అనేది కూడా ఒకటి ఉందన్నమాట రెడీగా. సో ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి 124 130 అలా పడ్డది అనమాట. ఇదేంటంటే మనకి ఫ్రూట్ కటర్. ఇది డిఫరెంట్ షేప్స్లో చేయడానికి. ఇవన్నీ ఏమో ఒకటే ప్రోడక్ట్లో ఇవన్నీ వచ్చాయి. దీంట్లో ఇదంతా పీల్ చేయడానికి మనకి యాపిల్స్ కానివ్వండి, వాటర్ మిలన్ కదా, అలా మిగతా వాటికి యాపిల్కి అయితే మొత్తం యూజ్ అవుతుంది మొత్తం అంతా పీల్ చేయడానికి. అండ్ ఇది ఇట్లా స్కూప్స్ అనమాట, ఫ్రూట్ కటర్. ఇదంతా ఈ సెట్ అంతా మనకి ఫ్రూట్ కటర్ వచ్చింది. ఇది కూడా ఫ్రూట్స్ కట్ చేసి కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి మేము బర్నర్స్ తీసుకున్నాం అనమాట. ఇది 180 రూపీస్ పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. దీన్ని మేమేంటంటే ఎక్కువ వంటలు అనేది మా ఇంట్లో బాగా ఎక్కువ చేసాం. మేము అందరూ 3 పూటలు వండుకుంటారు, అది అని కాదు. మేము ఎక్కువ వెరైటీస్ నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి దాని గురించి ఏంటంటే దీని మధ్యలో అనేది మనం వెజల్ పెట్టుకుంటే, ఒక గిన్నె అనేది పెట్టుకుంటే ఫ్లేమ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు ఏది మనకి పడిపోకుండా పొంగకుండా ఉన్నప్పుడు మనం అంతా క్లీన్ చేసుకోవడానికి కొంచెం
కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాటి గురించి ఏంటంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకొని దీని మీద గిన్నె పెడితే కరెక్ట్గా మంట అనేది ఇక్కడికి వచ్చేసేసి మొత్తం అంతా ఈజీగా ఉండడానికి ఇలాంటి మనం బర్నర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది నైఫ్ షార్ప్నర్. ఇది ఒక 118 రూపీస్, 118 రూపాయలు పడ్డదనమాట. ఇది కొనడానికి ఏంటి అని అంటే రీజన్, మేము రెగ్యులర్గా వెజిటేబుల్స్ కట్ చేయడానికి కానీ మీట్ కట్ చేయడానికి కానీ నైఫ్ యూజ్ చేస్తూ ఉంటాము. అది వెంటనే షార్ప్నెస్ అనేది తొందరగా పోతుంది అనమాట. మీట్ ఎక్కువ కట్ చేయడం వల్ల అనుకుంటా మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఊరికే కొనాల్సి వస్తూ ఉంది. సో బెస్ట్గా ఇది కొనేస్తే అయిపోతుంది కదా, అన్ని నైఫ్లు కత్తులు మార్చే కన్నా మనకి షార్ప్నెస్ పోయింది అన్నప్పుడల్లా కొంచెం షార్ప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది, ఈజీగా హ్యాండిల్ కూడా గట్టిగా ఉందన్నమాట. పట్టుకొని మంచిగా షార్ప్ చేసేసుకొని ఉంటే మనం ఊరికే కొనుక్కోకుండా అయిపోతుంది, ఒక 120 రూపీస్లోనే అయిపోతుంది. చూసిన ప్రొడక్ట్స్ అన్నిట్లో కొంచెం ప్రైజింగ్ హై ప్రైస్ అనేది ఇదే అనమాట. ఎంత ఉంది నాకు ఈ ప్రైజ్? 291 రూపీస్, 290 రూపీస్లో అనమాట ఈ ప్రోడక్ట్. ఇది ఏంటంటే జ్యూసర్ అనమాట. మనం ఒక సంత్రా కానివ్వండి, అది మొత్తం అంతా ఈజీగా ఒక ఫ్రూట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసేసుకుంటే ఈజీగా వస్తుంది. అసలుకి ఇది చూసుకున్నా కూడా చాలా బరువు ఉంది. ఈ 290 రూపీస్లో కూడా ఇది వచ్చిందంటే బెస్ట్ అనే అనుకోవాలి. బట్ ఒకసారి జ్యూస్ చేసి చూస్తాను వస్తుందో లేదో అనేది మనకు తెలుస్తుంది. నా లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి డిటాక్స్ బాటిల్స్ అనమాట. ఇవి 200 రూపీస్ పడ్డది నాకు. దీంట్లో ఇవాళ రేపులు అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది కదా అందరికి. సో దాంట్లో నేను కూడా ఒకటి జాయిన్ అవుదామని చెప్పేసి చూస్తున్నాను. నేను ఎక్కువ వాటర్ కూడా తీసుకోను అనమాట. సో సమ్మర్లో వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ బాటిల్స్ తెప్పించింది. దీంట్లో కీరా, మింట్ ఇవన్నీ వేసేసి ఈ వాటర్ తీసుకుని ఉందాము. సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి నేను ఏం చేస్తాను. ఇవి మళ్ళీ ఎప్పటిలాగే పక్కనే పెట్టేస్తానా, లేకపోతే మా తమ్ముడు నా అని చెప్పేసి వాడు ఎప్పటిలాగే స్వాహా చేస్తారా తెలియదు, నేను యూజ్ చేసుకుంటాను అనేది. ఇప్పటి వరకైతే ఈ వీడియో వరకైతే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఒక 9-10 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో మాకేం కావాలో, నాకేం యూజో, నాకేది తక్కువ అనిపించిందో అవి నేను తీసుకుని చూపించాను. ఇవి మాకు ఎక్కువ పడ్డవి, మాకు ఇంకా తక్కువకి వచ్చిందని అంటే నేనేం చేయలేనండి. నాకు ఇది తక్కువ అనిపించింది, నేను తీసేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.